హలో నమస్తే, నా పేరు రాఘవేంద్ర. వెల్కమ్ టు T20 వరల్డ్ కప్ స్పెషల్ డిబేట్. ఒక చరిత్ర సృష్టించాలన్న అవకాశం కోసం టీమిండియా ఎదురు చూస్తుంది. మరోవైపు 2023 ప్రపంచ కప్ చరిత్ర మరోపక్క భయపెడుతోంది. మూడోసారి ప్రపంచ కప్ గెలవాలని టీమిండియా, మొట్టమొదటిసారి పొట్టి ప్రపంచ కప్ గెలిచి జైత్రయాత్ర సాగించాలని న్యూజిలాండ్. ఏం జరగబోతుంది? T20 వరల్డ్ కప్ ప్రత్యేక చర్చలో మనతో పాల్గొనడానికి ప్రముఖ అనలిస్ట్ విజయ్ మహావాది, అలాగే ఎక్స్ రంజీ క్రికెటర్ కార్తిక్ రాయల్ గారు మనతో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ విజయ్ మహావాది గారు. చెప్పండి, యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. T20 వరల్డ్ కప్ ఫైనల్ ఒక పక్క న్యూజిలాండ్, మనకి ఐసీసీ ఈవెంట్లలో కొరకరాని కొయ్య, మరోపక్క అహ్మదాబాద్ ఫోబియా. ఏం జరగబోతుంది? మరి ఆ ఫోబియాని అతిక్రమిస్తారా? తర్వాత న్యూజిలాండ్ యొక్క ఆ యొక్క సెంటిమెంట్ని బ్రేక్, మీ యొక్క ఈ మ్యాచ్పై మీ ఒపీనియన్ ఏంటి? కొత్త చరిత్ర అంటే సృష్టించడం అనేది కంపల్సరీ ఖాయం అది. ఎందుకంటే గతంలో చూసుకుంటే 2023 వరల్డ్ కప్ మనం ఫైనల్లో పోయి ఓడిపోయినామనే ఒక భావన అందరిలో కలిగి ఉంది. యాక్చువల్లీ ఆ ఫార్మాట్ వేరు, ఈ ఫార్మాట్ వేరు. ఇది T20 ఫార్మాట్. ఇంకోటి ఏంటంటే, ముందుగా ఈ స్టేడియం గురించి చెప్పాలంటే వరల్డ్లో బిగ్గెస్ట్ స్టేడియం ఇది. అండ్ ఇంకోటి, ఇందులో టీము ఏదైతే ఇండియన్ టీం ఉందో ఆ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మన వరల్డ్ కప్ లాస్ట్ టైం 2023లో ఫైనల్ వరకు వెళ్ళారు మన వాళ్ళు. తర్వాత మళ్ళీ ఐసీసీ ఛాంపియన్స్ 2025లో విన్నర్స్, తర్వాత ఉమెన్స్ ఛాంపియన్స్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే అండర్-19 వరల్డ్ కప్ కూడా మనోళ్ళే సాధించారు, మనోళ్ళే విన్ అయ్యారు. సో ఒక ఎరా నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ వరల్డ్ కప్ కూడా మన ఇండియన్స్ కొడతారని డెఫినెట్గా అందరికి కూడా నమ్మకం ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. విజయ్ గారు ఏం చెప్తారు? అసలు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో అసలు మన పర్ఫార్మెన్స్ అంటే సెమీఫైనల్ తరహా, ఆ తర్వాత ఏదైతే చూసుకుంటే ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ మీదనే ఎక్కువ మనం ఇప్పటివరకు నెగ్గుతూ వచ్చాం. అంటే టీమిండియా ఏదైతే ఎటువంటి అంచనాలతో ఈ టోర్నమెంట్లో బరిలోకి దిగిందో అందుకు తగ్గట్టుగా రాణించలేదని ఒక విమర్శ ఉంది. మరి ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా పర్ఫార్మెన్స్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ అయినా సెమీఫైనల్ మ్యాచ్ అయినా ఫైన్ ట్యూనింగ్ అనేది ఉంటుంది. ఆ ఫైన్ ట్యూనింగ్లో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో యాజ్ ఏ క్యాప్టెన్ కావచ్చు, లేకుంటే టీమ్ కోచ్, హెడ్, వీళ్ళంతా కూడా, సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పటివరకు మీరు చెప్పినట్టుగా ఇండివిజువల్ గేమ్ అంటే సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ అంటే యాక్చువల్గా ప్రెషర్ అప్లై అండ్ ప్రెషర్ రిలీజ్ అని రెండు ఉంటాయి. ప్రెషర్ అప్లై అంటే ఎప్పుడు అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకున్నాక బ్యాట్ పైన సరిగ్గా బాల్ రాకపోవడంతో బ్యాట్స్మెన్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నప్పుడు అప్పుడు ప్రెషర్ అప్లై అవుతుంటుంది. లేదంటే ఒక వికెట్ త్వరగా కోల్పోయినప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ పైన ప్రెషర్ అప్లై అవుతూ ఉంటుంది. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే, బ్యాట్ పైన చాలా చక్కగా బాల్ వస్తుంది, చక్కగా స్ట్రోక్ మేకింగ్ అవుతుంది, బౌండరీస్ వస్తున్నాయి, సిక్సర్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఆ ప్రెషర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు ఇండివిజువల్గా కొంతమంది ప్లేయర్స్ సొంతగా యాక్చువల్గా అకార్డింగ్ టు సిచ్యువేషన్ ఆడుతూ ఉంటారు. ఇంప్రొవైజేషన్ షాట్స్ ఆడే టైంలో కూడా వికెట్లు కోల్పోవడంతో టెంపర్మెంట్ అనేది చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే అకార్డింగ్ టు సిచ్యువేషన్ పర్ఫెక్ట్గా ఆ బాల్ బ్యాట్ పైన వస్తున్నా కూడా సమ్ టైమ్స్ అన్ప్లేయబుల్ బాల్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఇంప్రొవైజేషన్ ఆడతాను, లేకుంటే ఫీల్డర్స్ను అసలు క్యాలిక్యులేటెడ్గా అటు గమనించకుండా ఆడతాను సమయంలో వికెట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో పర్టికులర్గా ఈ బిగ్ స్టేడియంలో క్యాలిక్యులేషన్ అండ్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బిగ్ స్టేడియం, అక్కడ సిక్సర్స్, బౌండరీస్ సాధించాలి అన్న లాంగ్ ఆఫ్ పైన కొంచెం స్ట్రోక్ మేకింగ్ పవర్ఫుల్గా ఆడాల్సి ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ మిస్ అయితే అక్కడ ఫీల్డర్ చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ పేస్ బౌలింగ్ వేసినప్పుడు ఆ పేస్ని యూటిలైజేషన్లో కూడా మనం ఇంప్రొవైజేషన్ షాట్స్ చూస్తాం. ఇంప్రొవైజేషన్ షాట్స్లో అదే నేను చెప్తున్నా, యాక్చువల్గా ఆ టెంపర్మెంట్ కొంచెం కంట్రోల్ చేసుకొని ఆడితే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ విజయ్ గారు. కార్తిక్ గారు, ఇంప్రవైజేషన్ ఆఫ్ షాట్స్ అన్నారు. మనం సెమీఫైనల్ ఆఫ్ న్యూజిలాండ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే టిమ్ సీఫర్ట్ అండ్ ఫిన్ అలెన్ వాళ్ళు అంటే సౌత్ ఆఫ్రికా అన్డిఫీటెడ్గా వచ్చింది సార్ సెమీఫైనల్కి. అసలు వాళ్ళు అంటే ఆ యొక్క లుంగి ఎంగిడి లాంటి పేస్ బౌలర్లని ఎంత ఈజీగా ఒక స్పిన్నర్లను చిప్ చేసినట్టు చేశారు. మరి ఇవాళ వాళ్ళని ఒక టాప్ ఆర్డర్ ఈజ్ అ పవర్ఫుల్ ఫర్ న్యూజిలాండ్ వెపన్. వాళ్ళని మనం టాక్టిక్ ఎలా ఉండాలి మన వ్యూ? డెఫినెట్గా ఫస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ని టీమ్
సిఫర్డ్ని కానీ ఎవరైతే యాలిన్ ఫిన్ ఇద్దరిని కానీ మనం అవుట్ చేస్తే మనకి డెఫినెట్గా ఇంకా వరల్డ్ కప్ మందే అని మనం ఈజీగా ఇక పండగలు చేసుకోవచ్చు. బేస్ట్ టాప్ ఆర్డర్ T20లో ఎట్లుంటుంది అంటే టాప్ ఆర్డర్ ఎప్పుడైనా కూడా బాగా ఆడారు అనుకోండి, స్కోర్ అనేది ఆగదు, స్కోర్ ఆటోమేటిక్గా స్కోర్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనకు కూడా మన దాంట్లో కూడా అభిషేక్ శర్మ ఈజ్ వెరీ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. సో ఆయన కూడా అంటే ఈ వరల్డ్ కప్లో ఆయన ఆడలేదు అని చెప్పి విమర్శలు వస్తున్నాయి, కానీ ఇక వరల్డ్ కప్ ప్రెషర్ ఉంటుంది. సో మన దాంట్లో కూడా అభిషేక్ శర్మను సంజు శాంసన్ ఇద్దరిట్లో చూసుకుంటే సంజు శాంసన్ ఈజ్ ప్లేయింగ్ వెరీ గుడ్. సో వాళ్ళిద్దరిట్లో ఒక 2-3 ఓవర్స్ అభిషేక్ శర్మ ఉన్నా కూడా మన స్కోర్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే చాలా మనకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన తర్వాత ఇక్కడ 189 ఈజ్ ద హైయెస్ట్ స్కోర్ యాక్చువల్లీ ఏది ఈ స్టేడియంలో. ఆ 189 కన్నా మన వాళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది అనుకోండి, ఈసారి 200 కూడా కొట్టచ్చు. డెఫినెట్గా 200 పైనే పోతుంది స్కోర్ కూడా. ఎందుకంటే ఆ వికెట్ ఏంటంటే ఇది ఇప్పుడు రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ వేసి చేసిరనమాట, చేస్తున్నారు. ఇది చేసిన వికెట్ కాబట్టి డెఫినెట్గా పక్కాగా బ్యాటింగ్ వికెట్ ఇది. సో బ్యాటింగ్ ఆర్డర్ లైనప్ ఏదైతే మన వాళ్ళు టాప్ ఆర్డర్ మంచిగా ఆడితే మాత్రం డెఫినెట్గా మనమే విన్ అవుతాం. ఓకే విజయ్, అభిషేక్ శర్మ గురించి ప్రస్తావన వచ్చింది. 8 మ్యాచ్లు 80 పరుగులు అంటే ఈ యొక్క భారతావనిలో లాట్ ఆఫ్ క్రికెటర్స్ వెయిటింగ్, అంటే ఒక అంతర్జాతీయ జట్టు కాడాలని ఎంతోమంది, ఈవెన్ శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇంకెంతోమంది టాలెంట్, ఈవెన్ యశస్వి జైస్వాల్ ఎంత అద్భుతమైన లెఫ్ట్ హ్యాండర్, ఎవరికి అందరికీ చోటు కల్పించలేం. బట్ అభిషేక్ శర్మ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇప్పటి వరకు తను రీచ్ అవ్వలేదు. కన్సెకటివ్గా డకౌట్స్ లోనైనా ఈవెన్ సునీల్ గవాస్కర్ ఆల్రెడీ కామెంట్ చేశాడు, ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మని తప్పించాలి అని చెప్పేసి. అవన్నీ అట్లాంటి మార్పులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ కదా, అతన్ని కంటిన్యూ చేయడమే బెటర్ అంటారా? అబ్సల్యూట్లీ కంటిన్యూ చేయడమే బెటర్. ఎందుకంటే బిగ్ సునీల్ గవాస్కర్ అన్నాడు అంటే దాంట్లో యాక్చువల్గా కొంత మర్మం ఉంటుంది, అందులో సందేహం లేదు. బట్ యాక్చువల్గా చెప్పానంటే మీరు చెప్పినట్టుగా శుభ్మన్ గిల్ తర్వాత జైస్వాల్ లాంటి ఒక ఛాలెంజింగ్ ప్లేయర్స్ ఉన్నా కూడా అటు అభిషేక్ శర్మను కంటిన్యూ చేస్తున్నారంటే అతని మీద ఉన్న కాన్ఫిడెన్స్. ఇందాక మీరు చెప్పినట్టు టోటల్గా 8 మ్యాచెస్లో 80 రన్స్ కొట్టాడంటే ఈ మ్యాచ్లో కనుక సెంచరీ చేస్తే మనం ఎనీథింగ్ అంటే అతనిలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే వీరేంద్ర సెహ్వాగ్ ఇవాళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నాడంటే యాక్చువల్గా ఈజ్ అ ఫ్లో ఆఫ్ బ్యాటర్ అన్నాడు. ఫ్లో ఆఫ్ బ్యాటర్ అంటే ఆయనతో కంపేర్ చేసుకొని మాట్లాడినట్టు అకార్డింగ్ టు బాల్ పడ్డ తర్వాత అతడు ఇట్లా ఆడాలి అట్లా ఆడాలని అతనికి చెప్పడానికి వీలు ఉండదు. ఎందుకంటే మా ఆట ఎట్లా ఉంటుందంటే యాక్చువల్గా 96 మీద కూడా 94 మీద కూడా సిక్సర్ కొట్టి సాధించి సెంచరీ చేసిన ఆ మైండ్ సెట్ అంటే ఎట్లా ఉంటుందంటే ఆ ఫ్లో కొనసాగినప్పుడు ఇందాక కో ప్లేయర్ చెప్పినట్టుగా మెయిన్గా అతని ఫ్లో కొనసాగినప్పుడు మాత్రం అతడు కనుక ఒక రిథంతో కనుక బ్యాటింగ్ చేస్తే మాత్రం ఎలాంటి బౌలర్ను కూడా లెక్క చేయకుండా బిగ్ స్కోర్స్ సాధించే అవకాశం ఉంటుంది. ఎఫర్ట్లెస్ ప్లేయర్, ఎఫర్ట్లెస్ సిక్సర్స్ బౌండరీస్ సాధిస్తాడు కనుక స్ట్రోక్ మేకింగ్లో అతడు దిట్ట. అతని డే కనుక డెఫినెట్గా ఈ రోజు కనుక అయితే స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం. కార్తిక్ గారు, మీరు క్రికెటర్గా ఎన్నో మ్యాచ్లు ఆడారు, రంజీస్ లెవెల్లో అండ్ రైల్వేస్ కూడా పర్ఫామ్ చేశారు. ఒక ప్లేయర్ మైండ్ సెట్, ఎస్పెషల్లీ మనం అభిషేక్ గురించి మాట్లాడుకుంటున్నాము. అభిషేక్ని ఆల్రెడీ టాక్టిక్ చేశారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎందుకంటే కవర్స్ జోన్లో మీరు చూసారా, యూఎస్ఏ మ్యాచ్లో కానీ కవర్స్ జోన్లో, తర్వాత కవర్స్ జోన్లో ఫీల్డర్ని మోహరించి వాళ్ళు, తర్వాత సౌత్ ఆఫ్రికా వాళ్ళు కొంచెం డిఫరెంట్ టాక్టిక్ వేశారు. అతని మైండ్ సెట్ ఎలా ఉండబోతుంది? రికీ పాంటింగ్ లాంటి క్రికెటర్ ఏమన్నారంటే ఇటువంటి టైంలో నాన్ క్రికెటింగ్ అంటే బౌలింగ్ ఫీల్డింగ్ లాంటివి చేస్తూ డైరెక్ట్ బ్యాటింగ్ దింపితే బెటర్ అని చెప్పేసి పాంటింగ్ రీసెంట్గా చెప్పారు. మీరు యాజ్ ఏ క్రికెటర్గా అంటే ఇలాంటి ఫామ్ ఒక చేయాలి అంటే ప్రెషర్స్ కామన్గా ప్లేయర్ మీద ఉంటాయి. ఆ ప్రెషర్స్ తట్టుకొని ఆడటం అనేది కామన్గా జరుగుతుంది. వన్స్ ఒకసారి గ్రౌండ్లో దిగిన తర్వాత ఏవి కూడా పట్టించుకోరు, బాల్ బ్యాట్ ఈ రెండే పట్టించుకుంటారు వాళ్ళంతా. మెయిన్గా ఏంటంటే బయట ఉండి చెప్పేటోళ్ళు మస్తు అని చెప్తారు, కాదని నేను అంటలేదు. ఎందుకంటే కోచ్గా వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పేది తూచా తప్పకుండా వాళ్ళు కూడా పాటించాలి. బట్ విషయం ఏంటంటే అక్కడ ఇప్పుడున్న అభిషేక్ శర్మ పవర్ ప్లేని కనుక యూజ్ చేసుకుంటే మాత్రము అభిషేక్ శర్మ మొన్న రీసెంట్గా అభిషేక్ శర్మ సెంచరీ కొట్టింది కదండి, అందరు చూసిందే కదా. అభిషేక్ శర్మ లాస్ట్ టైం కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఈసారి పర్ఫార్మ్ చేయట్లేదు, అందరు కూడా ఈసారి ఆయన మీద విమర్శలు చేస్తారు. బట్ ఇదంతా టీమ్ గేమ్ కాబట్టి టీంలో 11 మంది ఉన్నప్పుడు 11 మందిలో ఎవరో ఒకరు ఆడుతారు కదా.
ఎవరో ఒకరు ఆడినప్పుడు మనం ఇంత దూరం అయితే రాకుండా అయితే లేదు కదా, ఇంత దూరం వచ్చినామంటే అందరు కంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఒకవేళ అభిషేక్ శర్మ ఈరోజు డెఫినెట్గా ఆడతాడనేది నాకు నమ్మకం ఉంది. పవర్ ప్లే యూజ్ చేసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ అంత మంచి ప్లేయర్ అయితే ఎవరు లేరు. రైట్ సార్, ఇక టీమ్ కాంబినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాలపై మనం మరింతగా చర్చిద్దాం. చెప్పండి కార్తిక్ గారు, ఈరోజు న్యూజిలాండ్ టీమ్ కాంబినేషన్ విషయంలో ఏమైనా చేంజెస్ అంటే తుది జట్లో ఏమైనా మార్పులు చేసే చూడొచ్చా? అంటే నాకు తెలిసి అయితే క్యాప్టెన్ అంత రిస్క్ తీసుకోకపోవచ్చు. అంటే లాస్ట్ టైము జిమ్మీ నీషం ఎక్స్పెన్సివ్ ఆయన ఏమన్నా తీస్తారు అన్నాను. ఒకవేళ ఆయన తీస్తే మాత్రం డఫీని కానీ జేమిసన్ కానీ పెట్టుకోవాల్సి వస్తుంది. డఫీ ఇద్దరు కూడా మంచి ఎత్తుకుంటారు, వాళ్ళు మంచి 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 ఫాస్ట్ బౌలర్, పేస్ బౌన్స్ రాబట్టగలరు, మంచి బౌలర్స్ వాళ్ళు. సో నాకు తెలిసి డఫీది ఏం పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి నాకు తెలిసి శాత్నర్ అంత రిస్క్ చేయడం అని డౌట్. ఇంకోటి ఏంటంటే సేమ్ టీమ్నే రిస్క్ చేయకుండా సేమ్ టీమ్నే కంటిన్యూ చేయగలుగుతాడని, ఎందుకంటే ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా బాగుంది కాబట్టి సో మ్యాక్సిమం దే విల్ కంటిన్యూ విత్ దట్ సేమ్ టీమ్. విజయ్, మనం చూసాము లాస్ట్ ప్రీవియస్ ఈ టోర్నమెంట్ మ్యాచెస్ అన్నిట్లో కూడా మన ఇండియన్ టాప్ ఆర్డర్లో అంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాట్స్మెన్ లెఫ్టీస్ ఉండటం వల్ల ఆఫ్ బ్రేక్ బౌలింగ్ని, ఆఫ్ స్పిన్నర్స్ని కొంచెం తడబడ్డారని చెప్పేసి ఎస్టర్డే ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆ క్వశ్చన్ అడిగారు సూర్యకుమార్ని. సో ఈరోజు న్యూజిలాండ్ నుంచి మనకి ఆఫ్ బ్రేకర్స్ మనకు చూస్తే ఫిలిప్స్ ఉన్నాడు, అట్ ద సేమ్ టైం మెకాన్షి ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ ఇన్ ద టోర్నమెంట్. సో మనకి ఎలా ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క స్పిన్ అటాక్ని? ఎస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మెకాంకీ ఈజ్ సచ్ డేంజరస్ బౌలర్. అఫ్ కోర్స్ ఆయన పెద్ద వికెట్లు తీసినా దాఖలా లేకున్నా కూడా ఇట్స్ అ టిపికల్ బౌలింగ్ యాక్షన్. కాబట్టి అతన్ని ఎదుర్కోవడం మాత్రం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరుణ్ చక్రవర్తి టెర్రిఫిక్ డెలివరీస్, ఒకటి రెండు అన్ప్లేయబుల్ బాల్స్ వేస్తారు, అది ఆడడం చాలా అసాధ్యం, బౌల్డ్ అవ్వడం మనం చూస్తుంటాం. అట్లాంటి బౌలర్ ఎవరైనా ఉన్నారంటే మెకాంకీ. అతని పైన కూడా డెఫినెట్గా ఆశలు ఎక్కువగా న్యూజిలాండ్ పెట్టుకుంటుంది కాబట్టి అతన్ని కొంచెం జాగ్రత్తగా. ఫిలిప్స్ మనకు తెలిసి ఈజ్ ఏ అథ్లెటిసిజం ఫీల్డింగ్ లో టెర్రిఫిక్ క్యాచెస్ తీసుకుంటాడు. బ్యాటింగ్ లో కూడా ఒక రకంగా చెప్పాలంటే టెన్షన్ క్రూషియల్ మూమెంట్లో ఆడే సత్తా ఎవరికైనా ఉన్నదంటే నిజంగా ఫిలిప్స్కు బ్రహ్మాండంగా దాన్ని ట్యాకిల్ చేసి చక్కగా ఆ షీట్ యాంకర్ రోల్ అంటాం కదా, ఆ పర్టికులర్గా ఏదైనా చేజింగ్ విషయంలో కనుక వస్తే కనుక ఛాలెంజింగ్ తోటి ఆడే ఆ కెపాసిటీ కూడా ఉన్నది. ఇది ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పినట్టుగా బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఇద్దరిని కొన్ని అఫ్కోర్స్ మనకు తెలుసు కదా, స్పిన్ డిపార్ట్మెంట్లో ఇండియన్ ప్లేయర్స్ చాలా చక్కగా ఆడుతుంటారు. కానీ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసి కనుక చూస్తే కనుక ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువగా స్పిన్ బౌలర్స్కే ఎక్కువగా అవుట్ కావడం ఈ మధ్య కాలంలో కూడా చూసాం. అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్ మిస్టర్ కార్తీక్, మనం ఈ టోర్నమెంట్లో అబ్జర్వ్ చేస్తే వరుణ్ చక్రవర్తి అండర్ స్కానర్ అండ్ ఆల్సో అభిషేక్ శర్మ, విషయం ఏంటంటే ఇద్దరు కూడా నెంబర్ 1 బ్యాట్స్మెన్ అండ్ నెంబర్ 1 బౌలర్ ఇన్ T20 ఫార్మాట్. బట్ అంటే ఈ టోర్నమెంట్ వాళ్ళకి అచ్చి రాలేదు. కాకపోతే ఫైనల్లో వరుణ్ చక్రవర్తి ఒక టాక్టిక్ ఏంటంటే లాస్ట్ ప్రీవియస్ గేమ్స్లలో అతను వికెట్లెస్గా ఎప్పుడూ లేడు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ అంటే T20లో అందరూ ఎక్స్ప్లోజివ్గా ఆడతారు. సో వరుణ్ చక్రవర్తి నుంచి మనము ఇవాళ ఎటువంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? T20 వరల్డ్ కప్లో ఒక తెలియాల్సిన విషయం ఏంటంటే వరుణ్ చక్రవర్తి ఈజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్. అబ్సల్యూట్లీ 13 వికెట్స్ చేసిండు. సరే ఓకే, ఎకానమీ ఎక్కువ ఉంది కాదని నేను అంటలేను. బట్ థింగ్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి స్పీడ్ వేయటం వల్ల కూడా స్పీడ్ కూడా ఒక స్పిన్నర్ లాగా వేయడు. గుగ్లీ వేస్తాడు, ఇన్ స్పిన్ వేస్తాడు, అవుట్ స్పిన్ వేస్తాడు, 100 పైనే పడుతుంది ఆయన స్పీడ్ కూడా. అంటే మీడియం పేస్ వేసే స్పీడ్ అతగాడు వేయగలుగుతుంది. కాబట్టి నాకు తెలిసి వరుణ్ చక్రవర్తిని కూడా తీస్తారు అని నాకు డౌట్. ఆయన ఏమో తీయకుండానే సేమ్ టీంని కంటిన్యూ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఓకే విజయ్, మనం ఇప్పుడు సంజు శాంసన్ గురించి పర్టికులర్గా మాట్లాడుకోవాలి. అంటే ఒక కష్టానికి, ఒక సహనానికి కాలం తనంతట తాను న్యాయం చేసినట్టు ఈ టోర్నమెంట్లో తను ఆడిన ఇన్నింగ్స్లు నిజంగా అంటే తను లాస్ట్ టైంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచేటప్పుడు కూడా చెప్పాడు, అంటే పర్సనల్ మైల్ స్టోన్స్ మీద నాకు అస్సలు లేదు, టీమ్ అప్రోచే మారిపోయింది గౌతమ్ గంభీర్ కోచింగ్లో, ఎవరు కూడా పర్సనల్ మైల్ స్టోన్స్ కోసం ఆడట్లేదని చెప్పాడు. సంజు శాంసన్ పైన ఇవాళ ఎటువంటి బాధ్యత ఉంది, దట్ టు ఇన్ పవర్ ప్లే?
ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే పవర్ ప్లేనే చాలా ఇంపార్టెంట్ T20 ఫార్మాట్ లోపల. అందులోకి లాస్ట్ ఫైనల్ కానీ సెమీఫైనల్లో కానీ బిగ్ స్కోర్ చేయాలి అంటే అది పవర్ ప్లేని యూటిలైజ్ చేసుకోవాలి. అందులోకి ఓపెనర్స్ పైన ఒక ఛాలెంజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. మెయిన్గా మీరు చెప్పినట్టుగా సంజు శాంసన్ మనం చూస్తే కనుక లాస్ట్ 2 మ్యాచెస్లో కనుక హైలీ మెచ్యూర్డ్ అన్నట్టు. యాక్చువల్గా T20 మ్యాచ్ ఆడుతున్నాడా లేకుంటే ఒక వన్ డే మ్యాచ్ ఆడుతున్నాడా అనేది ఎక్కడ కూడా ఇంప్రూవేషన్ షాట్స్ లేకుండా క్యాలిక్యులేటెడ్గా ఆ సిచ్యువేషన్ను ఆకలింపు చేసుకొని ఏ ప్లేయర్ కూడా అతనికి జోడీగా వచ్చినప్పుడు కూడా అతనితోటి తాల్ మేల్ అంటారు చక్కగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు కదా. అదే మైండ్ సెట్ తోటి అతడు మరొకసారి కంటిన్యూ చేస్తే కనుక ఎదుట ఒకవేళ కనుక అభిషేక్ శర్మ కానీ లేకుంటే మనకు ఇషాంత్ కిషన్ కానీ వాళ్ళు ఎవరు కూడా వచ్చినా కూడా అతడు స్ట్రైకింగ్ ఎక్కువ వాళ్ళకి ఇచ్చి అతని యొక్క న్యాచురల్ గేమ్ ఆ ఎబిలిటీని కనుక చూపిస్తే కనుక ఇండియా డెఫినెట్లీ విల్ స్కోర్ బిగ్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్టుగా సంజు శాంసన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా హైలీ మెచ్యూర్డ్. ఇంప్రూవేషన్ షాట్స్ అతనిలో ఎక్కువగా కనిపించలేదు. అకాడమిక్ సిచ్యువేషన్ ఆడతాడో తెలియదు కానీ మొత్తానికైతే అతనిపైన బాధ్యత మరింత పెరిగిందనే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ కార్తిక్, మనకి ఇప్పుడు అందరూ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ని టార్గెట్ చేస్తారు జనరల్గా క్రికెట్లో. సో సంజు శాంసన్కి కూడా న్యూజిలాండ్ వాళ్ళు ఏమైనా ప్లాన్స్ రెడీ చేసి ఉంటారా? ఆబ్వియస్గా వాళ్ళు బౌలర్స్ వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. బ్యాట్స్మెన్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఫస్ట్ క్రూషియల్ ఉంటుంది. 6 ఓవర్స్ కనుక ఓపెనర్స్ నిలబడి ఆడారు అనుకోండి ఈ వికెట్ పైన డెఫినెట్గా వాళ్ళదే కప్పు. ఎందుకంటే బ్యాటింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే టాస్, అది ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్ చెప్పిండు ఈ వికెట్ పైన ఎట్లా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ వికెట్ కూడా బ్యాటింగ్కి అనుకూలంగా ఉంది కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ 1 నుంచి 6 ఓవర్స్ వరకు అనేది చాలా క్రూషియల్. అందులో కనుక మనం ఈజీగా ఒక 60 రన్లు 70 రన్లు కొట్టినాం అనుకోండి డెఫినెట్గా 200 స్కోర్ అయితే పక్కకి వెళ్తుంది. సో అప్పుడు మనం అంత ప్రెషర్ కూడా వెనుకున్న బ్యాట్స్మెన్ల మీద పడదు. సో ఈజీగా వాళ్ళు గెట్ ఇన్ కావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే 189 ఈజ్ ద హైయెస్ట్ స్కోర్ ఇన్ దిస్ గ్రౌండ్. సో ఇప్పుడు ఈజీగా 200 ఈజీగా పోతుంది స్కోర్, 200 స్కోర్ ఈజీగా పోతుంది. ఒక లాస్ట్ సెమీఫైనల్లో 250 రన్స్ కూడా సరిపోలేదు డ్యూ టు ద బెతెల్ పర్ఫార్మెన్స్తో. మరి ఇవాళ మనం ఒకవేళ కాంప్రహెన్సివ్గా గెలవాలంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాట్ ఈస్ ద పార్ స్కోర్? ఇది నిజంగానే ఇది ఒక టిపికల్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కనుక చూస్తే వాళ్ళు ఎంత పెద్ద టార్గెట్ అయినా కూడా చాలా ఈజీగా అటు ఓవర్కమ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మెయిన్గా అలైన్, ఆ తర్వాత మెయిన్గా సీఫర్ట్, వీళ్ళ ఇద్దరి బ్యాటింగ్లో కనుక మనం చూస్తే అంటే ఇప్పుడు మనం చిన్నగా ఒకటి డిస్కషన్ చేస్తే కనుక లాస్ట్ మనకు ఇండియాతో జరిగిన 5 T20 సిరీస్లో అఫ్కోర్స్ ఓడిపోయింది న్యూజిలాండ్. ఓడిపోయినప్పటికి కూడా 4-1 తోటి అక్కడ మెయిన్గా శాంటర్ ఏం చెప్పాడంటే మేము చాలా గుణపాఠాలు నేర్చుకున్నాం. అందులోకి మెయిన్గా చెప్పాలంటే ఈ అలైన్ లాస్ట్ మ్యాచ్లో వచ్చినప్పుడు కూడా చక్కగా ఆడి ఆ 50 రన్స్ ఏదైతుందో చాలా క్రూషియల్గా. దాని తర్వాత వాళ్ళ ఇద్దరు జోడి అలైన్ కానీ తర్వాత సీఫర్డ్ వీళ్ళిద్దరు కూడా 563 రన్స్ పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చినాయంటే వాళ్ళు ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు, ఎంత టెంపర్మెంట్తో ఆడుతున్నారు, ఎంత క్యాలిక్యులేటెడ్గా ఆడుతున్నారు, ఎంత చక్కటి స్ట్రాంగ్ ఉత్సాహంతో వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టుగా 254 ఇంగ్లాండ్ తోటి చాలా తక్కువగా అనిపించిన ఆ టైం మన సిచ్యువేషన్ చూస్తే కనుక ఇది న్యూజిలాండ్ కూడా ఎంత పెద్ద చక్కగా వాళ్ళు ఇంప్రూవేషన్ చేస్తూ చక్కగా క్యాలిక్యులేట్ చేస్తూ ఎంత పెద్ద టార్గెట్ అయినా చేసే సత్తా వాళ్ళు ఉన్నది. అదే మన బౌలర్స్కు చాలా పెద్ద ఛాలెంజ్. రైట్ విజయ్ గారు, ఫిన్ అలెన్ జోరు మీద ఉన్నాడు, మరి సీఫర్ట్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మరి అటువంటి న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ని పడగొట్టాలంటే ఇండియా బౌలింగ్ అటాక్ ఎలా ఉండాలో మనం డిస్కస్ చేద్దాం. T20 వరల్డ్ కప్ ఫైనల్ స్పెషల్ డిబేట్. ప్రముఖ కామెంటేటర్ అండ్ మనకి ఎంతో చిరపరిచితులైన క్రికెట్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారు చర్చలో పాల్గొంటున్నారు. సార్ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు, థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ విజయ్. అండ్ ఈ ప్లేస్ని ఎప్పుడు మర్చిపోలేను అసలు. యాక్చువల్గా ఈరోజు కొంచెం పాపులారిటీ వచ్చింది పబ్లిక్లో అంటే బికాస్ ఆఫ్ దిస్ ప్లేస్. ఇక్కడ ఎన్నో షోస్ చేసినటువంటి అవకాశం నాకు ఈ యాజమాన్యం ఇవ్వడం ఎప్పుడు కూడా నేను అందరికీ చెప్పుకుంటూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్విటేషన్. సార్ ఇట్స్ బిగ్ డే రోజు మీతో డిస్కస్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ చరిత్రలో ఏ ఆతిథ్య దేశం కూడా హోస్ట్ కంట్రీ ఇప్పటి వరకు గెలవలేదు. ఇవాళ మరి టీమిండియా కొత్త చరిత్ర సృష్టిస్తుందంటారా? చరిత్రలు సృష్టి చేయడంలో ఇండియా ఎప్పుడు నెంబర్ 1గా ఉంటుంది, అందులో డౌట్ లేదు. అబ్సల్యూట్లీ. వెన్ యూ గో బ్యాక్ టు ది 50 ఓవర్ వరల్డ్ కప్ 83లో, అంతకుముందు వెస్టిండీస్ 2 వరల్డ్ కప్ గెలిచి హాట్ ఫేవరెట్స్గా బరిలోకి దిగారు. అండ్ అప్పుడు
ఆ కపిల్ దేవ్ ఇన్నింగ్స్ ఎలా దోహదపడిందో వి ఆల్ నో దట్ యాక్చువల్లీ చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత చరిత్ర మళ్ళీ తిరిగి రాయడం కూడా చూసాం. T20 ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచింది కూడా ఇండియానే, అప్పుడు కూడా చరిత్ర సృష్టించింది ఇండియానే. అండ్ ఇప్పుడు హ్యాట్రిక్ దగ్గరలో ఉన్నారు అంటే దానికి అఫ్కోర్స్ చాలా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా బలమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయి. ఇండియా ఇప్పుడు ఇంత మంచి టీమ్గా ఎదిగింది అంటే ఒక మంచి క్యాప్టెన్ దొరకడం, మంచి మంచి ప్లేయర్స్ను ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం. అసలు యాక్చువల్గా ఇప్పుడు మిత్రులు మాట్లాడారు, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ లేకుండా కూడా ఈ T20లో ఆడుతున్నారు కొంతమంది అంటే దానికి కారణం ఏదంటే బెంచ్ స్ట్రెంత్ ఉంది, అటువంటి పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. సో జస్ట్ స్టెప్ అవే అన్న విషయం అందరికీ తెలుసు. కానీ బట్ మిత్రులు చెప్పినట్టుగా న్యూజిలాండ్ ఓడించడం కూడా అంత ఈజీ కూడా కాదు. బికాస్ న్యూజిలాండ్ ఈజ్ అ వెరీ టఫ్ టీమ్. టఫర్ ఆపోనెంట్ ఎందుకు అంటున్నానంటే బౌలింగ్లో బ్యాటింగ్తో పాటు వాళ్ళకు ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏముందంటే రఘు, కార్తిక్ విల్ అగ్రీ, ఫీల్డింగ్లో వాళ్ళు అద్భుతమైనటువంటి ఫీల్డర్స్ అండి అసలు. బికాస్ ఫీల్డింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది క్రికెటర్స్ నో అబౌట్ ఇట్ యాక్చువల్లీ. అంటే ఒకసారి మీరు రన్స్ స్కోర్ చేయనప్పుడు, వికెట్స్ తీనప్పుడు బౌలర్గా ఉంటే, ఆల్రౌండర్గా ఉంటే ఫీల్డింగ్ లోపల మీరు ఆ ప్రభావాన్ని చూపించవచ్చు. అండ్ రవీంద్ర జడేజా ఎన్నిసార్లు తన ఫీల్డ్ తోటి వికెట్లు రన్అట్ చేయలేదు, క్యాచెస్ చేయలేదు. మ్యాచ్ ఒక రూపం సెమీఫైనల్లో అక్షర్ పటేల్ వాజ్ దిస్ టర్నింగ్ పాయింట్. అబ్సల్యూట్లీ. సో అటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి ఫీల్డర్స్ మీకు న్యూజిలాండ్లో ఎక్కువగా ఉన్నారు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్స్కు వికెట్ల వెనకాల కూడా గ్లౌజ్ ఇస్తే యూ కెన్ కీప్ ద వికెట్స్. అటువంటి క్రికెటర్ అసలు యాక్చువల్గా బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. రవీంద్ర బట్ ఈజ్ ఎ గుడ్ అథ్లీట్ అండి. సో ఆ అథ్లెటిసిజం ఇండియన్స్లో లేదని కాదు, హార్దిక్ పాండ్యా ఈక్వలీ గుడ్. తిలక్ వర్మ ఎంత చెప్పే తక్కువ అతని ఫీల్డింగ్ విషయం. బట్ టోటల్గా 11 అలా లేకపోవడం అనేది కొంచెం నేను అనుకుంటాను అది మీకు ఎప్పుడు కూడా కొంచెం ప్రెషర్లో క్రియేట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ ఏరియా వేర్ ఇండియన్స్ ఆర్ లిటిల్ వీక్. ఎస్ ఫీల్డింగ్ విషయానికి వస్తే కార్తిక్ గారు, ఐ థింక్ ఇండియా ఈక్వలీ కాంపిటెంట్ ఫర్ న్యూజిలాండ్ అని నా ఒపీనియన్. వాట్ ఈజ్ యువర్ థింక్ ఆన్ దట్? ఎందుకంటే ఇంతకుముందు సుధీర్ మహావతి గారు చెప్పారు, న్యూజిలాండ్ ఈజ్ బ్రిలియంట్ ఇన్ ఫీల్డింగ్ అండ్ ఆల్సో ఇండియా కూడా ఫీల్డింగ్ మంచిగా చేస్తుంది. మొన్న రీసెంట్గా అక్షర్ పటేల్ క్యాచ్లు పట్టకపోతే మ్యాచే లేదు, మ్యాచ్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇండియా ఫీల్డింగ్ అనేది అంటే ప్రెషర్లో కామన్గా ఎట్లుంటుంది అంటే ఇప్పుడు క్రికెట్లో నార్మల్గా ఇప్పుడు అంటే మనం ఒకసారి బరిలోకి దిగిన తర్వాత అంత కొంచెం ఒక దూరంలో ఉన్న బాల్ని ఎట్లైనా మనం పట్టుకోవాలనే ఒపీనియన్లోనే ఉంటారు ఎవరైనా. కానీ ఆ ఫీల్డింగ్ ఏంటంటే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ కూడా చాలా మంచిగా ఉంది. అట్ ద సేమ్ టైం మన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా బయట నుంచి ఓవర్ టు ఓవర్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఆ ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్లో ఫీల్డింగ్ హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఒక వేవ్ ఉంది 23 వరల్డ్ కప్ కానించి 24, 25, 26 అంటే ఇప్పుడు 26 అంటే మొన్న రీసెంట్గా Under-19 కూడా మనమే ఛాంపియన్స్. ఆ వేవ్లో డెఫినెట్గా ఈసారి మనకి ఈ T20 వరల్డ్ కప్ ఈసారి మనం డెఫినెట్గా ఇది రీరైట్ చేయగలుగుతాం. ఏదైతే ఇది రికార్డ్ అనేది రీరైట్ చేయగలుగుతామని డెఫినెట్గా నమ్మకం ఉంది. ఎగ్జాక్ట్లీ. సుధీర్ గారు, ఇండియన్ టాప్ ఆర్డర్లో అభిషేక్ శర్మ మనకి పర్ఫామ్ చేయకపోయినా కూడా టీంకి పెద్ద ఎఫెక్ట్ పడలేదు. ఎందుకంటే ఇషాన్ కిషన్, ఐదర్ సంజు శాంసన్, ఐదర్ ఎవరో ఒకరు పర్ఫామ్ చేస్తూ వచ్చారు. అయితే ఒకవేళ ఇవాళ మనకి టాప్ ఆర్డర్ ఏమైనా ఇబ్బందికరంగా ఏమైనా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటే మిడిల్ ఆర్డర్ ఎట్లా స్టూడప్ అవ్వాల్సి ఉంటుంది? ఎస్పెషల్లీ సూర్యకుమార్ యాదవ్ కొద్దిగా అంటే అప్ టు ద మార్క్ ఒకటే ఒక మ్యాచ్ ఆడాడు. ఐ థింక్ ఓవరాల్గా చూసినట్లయితే రఘు, ఆల్ టాప్ ఆర్డర్ 5 బ్యాటర్స్ అందరూ కూడా ఎక్సెప్ట్ తిలక్ వర్మ ఎవ్రీబడి హ్యాస్ స్కోర్డ్ 50. ఈవెన్ అభిషేక్ శర్మ కూడా ఒక 50 ఉంది జింబాబ్వే అగైనెస్ట్. మేబీ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఇఫ్ యూ గో బ్యాక్ టు ముంబై మ్యాచ్, మీరు అన్నారు సూర్యకుమార్ యాదవ్ అన్నప్పుడు ఈ వాజ్ రన్నింగ్ హై టెంపరేచర్స్. ఎవరు? అభిషేక్ శర్మ. అయినా మ్యాచ్లు ఆడాడు. ఢిల్లీ వచ్చే సమయానికి అసలు డిహైడ్రేషన్ అయిపోయినాడు, హాస్పిటలైజ్ అయిపోయినాడు. ఆ తర్వాత ఒక మ్యాచ్ ఆడని పరిస్థితి ఏర్పడింది. సో రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి మజిల్ అవి కూడా అయిపోయినాయి. సో అవన్నీ కూడా కారణం ఉన్నాయి. సో అప్పుడు మిడిల్ ఆర్డర్ పైన మీకు ఎక్కడ ప్రెషర్ కనబడ్డా కానీ దే హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్ అండి. యాక్చువల్గా తిలక్ వర్మ మేబీ 50 స్కోర్ చేయకున్నా కానీ ఎవ్రీ మ్యాచ్లో 20, 25, 30 అయితే స్కోర్ చేస్తున్నాడు. మొన్న మీరు అగైనెస్ట్ ఇంగ్లాండ్ చూసినట్లయితే అతడు అంత లోవర్ ఆర్డర్లో వచ్చా కానీ ఆ 3 6 ఏవైతే అతడు హిట్ చేశాడో అవే దే బికేమ్ యూస్ఫుల్ ఫర్ ఇండియాస్ విన్. అబ్సల్యూట్లీ. మీరు చూడండి 250 ఇండియా చేయగలిగిందంటే బికాస్ ఆఫ్ హిస్ ఫైర్ వర్క్స్, బికాస్ ఆఫ్ హిస్ క్యామియో నాక్. యాక్చువల్లీ అందులో 7 రన్లతో గెలిచాం. అండ్ అందుకనే మీకు మీకు ఆర్డర్లో ఎటువంటి మార్పులు చేశా కానీ ఎవ్రీబడి ఇప్పుడు మొన్న పించ్ హిట్టర్గా పంపారు శివం డుబేను. ఈ వాజ్ సక్సెస్ఫుల్.
తన యొక్క జాబ్ ఖచ్చితంగా చేస్తున్నాడు. సో మీరు ప్రతి మ్యాచ్లో ప్రతి వాళ్ళు రాణించరు. ప్రతి మ్యాచ్లో ప్రతి వాళ్ళు రాణించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మ్యాచ్లో మీకు సంజు సామ్సన్ స్కోర్ చేస్తున్నా అంటే ఇక మిగతా వాళ్ళ పని మీకు అవసరం ఉండదు. సో మీకు సక్సెస్ అనేది ఎవరికైనా కానీ 100 మ్యాచెస్ ఆడితే మీకు 60% ఉంటుంది కానీ 100% సక్సెస్ ఎవరికి ఉండదు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ రికార్డు చూసా కానీ 59 యావరేజ్ ఉంది కానీ 100 లీవ్ అబౌట్ డాన్ బ్రాడ్మన్ విషయం మనం మాట్లాడకూడదు, ద కింగ్ ఆఫ్ క్రికెట్. బట్ ఎవరికైనా కానీ 100% అనేది సక్సెస్ ఉండదు. సో మీకు టాప్ ఆర్డర్ రాణించినప్పుడు ఇండియన్ మిడిల్ ఆర్డర్ దే ఆర్ ఐ థింక్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. కానీ మీరు అక్కడ కొలాబ్స్ కూడా చూసాం. మీరు అరే ఫర్ ఎగ్జాంపుల్ నమీబియాతో జరిగినటువంటి మ్యాచ్లో నమీబియాతో ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో అసలు యాక్చువల్గా 205 ఫర్ 3-4 నుండి ఒకసారి సడన్ గా ఒకసారి కొలాప్స్ అయిపోయారు. సో అటువంటి సిచ్యువేషన్ చేయలేకపోయారు ఎందుకంటే దేర్ వాజ్ ఎ ఛాన్స్ టు స్కోర్ అరౌండ్ 230. సో అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ ఈస్ నాట్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఓవరాల్. కార్తిక్ ఇక్కడ ఒక వాల్యుబుల్ పాయింట్ రైజ్ చేశారు. తిలక్ వర్మ లోయర్ ఆర్డర్లో వచ్చాడు, బట్ ఒకటే ఓవర్ ఆడాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో 3 సిక్సర్లు కొట్టి అది మ్యాచ్ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. తర్వాత శివం డుబేని అబ్ ద ఆర్డర్ పంపించారు. ఇక్కడ గౌతమ్ గంభీర్ మార్క్ కోచింగ్ ఇండియన్ టీం యొక్క పర్సెప్షన్ మొత్తం మార్చేసింది అనుకోవచ్చా? ఆబ్వియస్గా తిలక్ వర్మ ప్రెషర్ చాలా మంచిగా హ్యాండిల్ చేయగలుగుతాడు, అది అందరికీ తెలిసిందే. అంటే ఫిక్స్డ్ స్లాట్స్ ఎవరికి లేకుండా అకార్డింగ్ టు సిచ్యువేషన్ బట్టి మారుస్తున్నారు. అంటే అది అదే అదే దట్ ఈస్ గేమ్ ప్లాన్. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరు ఏ సిచ్యువేషన్లో పోవాలని ఇప్పుడు చూడండి. లాస్ట్ టైం చూసుకుంటే శుభన్ దుబే లాస్ట్ ఓవర్ వేసిండు మొన్న ఇక సెమీఫైనల్. ఎగ్జాక్ట్లీ ఇక లాస్ట్ ఓవర్ శివం దుబే వేస్తాడని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు యాక్చువల్లీ. బుమ్రా దానికన్నా ముందు ఓవర్ వేసేసరికి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వేస్తారని ఒక అక్షర్ పటేల్ తో వేస్తారు అనుకున్నారు. బట్ ఏంటంటే ఫస్ట్ వచ్చిన తర్వాత డెత్ ఓవర్లో ఎట్లన్నా బుమ్రా ఈజ్ ద ఇంకా బుమ్రాకి ఇంకా వేరే పేరు పెట్టేది లేదు ఇంకా సూపర్ ఇక ఎట్లా కానీ. కాబట్టి లాస్ట్ వచ్చే ఓవర్లో నీకు ప్రకారంగా చూసుకున్నా కూడా నీకు 30 రన్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఓవర్కి ఏదైనా చేయగలుగుతాడని ఒక 2 బాల్ మనం తినిపించినా కూడా 4 బాల్స్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మనం ఎట్లనో ఒక ప్రతి బాల్ 4 కొట్టినా ప్రతి బాల్ 6 కొట్టినా కూడా ఈజీగా మనం ఒక 5 రన్స్తో మనం విన్ అవుతాం మనం. సో ఇందులో బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే తిలక్ వర్మ లాస్ట్ జాఫర్ ఆర్చర్ బౌలింగ్లో కొట్టిన 6లు చేపట్టి కూడా మనం విన్ అయినాం. బట్ ఇంకోటి ఏంటంటే తిలక్ వర్మ ప్రెజర్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతాడు. అంటే ఎప్పుడు కూడా ప్యానిక్ అవుతాడని మనం ఎప్పుడు చూడం మనం ఈజీగా కొడతాడు. ఎప్పుడైనా ఏంటంటే ఆ బ్యాటింగ్ చాలా స్టైలిష్గా ఉంటుంది. సో ఇండియా టీం కూడా లైనప్ కూడా చాలా బాగుంది. సో ఆ లైనప్ ఏంటంటే ఒకవేళ అటు ఇటు ఏదైనా జరిగినప్పుడు నార్మల్గా స్కోర్ కానీ లేకపోతే అటు ఇటు ఏదైనా ఉన్నప్పుడు కెప్టెన్ కోచ్ ఇద్దరు మాట్లాడుకొని అటు ఏదైనా డెసిషన్ తీసుకుంటారు. అది కామన్గా 11 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అది కామన్గా జరిగేది అది క్రికెట్లో. ఇంకా సుధీర్, ఇక్కడ మనము ఒక డిఫరెంట్ అంశం తెర మీదకి వచ్చింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియం 2025 వరల్డ్ కప్ ఫైనల్ ఏదైతే ఉందో, ప్యాట్ కమిన్స్ ఒక మాట అన్నాడు, మొత్తం స్టేడియాన్ని నిశ్శబ్దం చేస్తాం మేము చేశారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మ్యాచ్ మరికొద్ది గంటల్లో స్టార్ట్ అవబోతుంది, కానీ మెంటల్ గేమ్ నిన్ననే స్టార్ట్ అయింది ఆల్రెడీ. సైకలాజికల్గా మనం మిచెల్ శాంట్నర్ ప్రెస్ మీట్ చూస్తే కనుక మేము మరొక్కసారి నిశ్శబ్దం చేయడానికి వెనుకాడము, వరల్డ్ కప్ గెలవడానికి అన్నారు. సో ఆ గాయాన్ని మళ్ళీ ట్రిగ్గర్ చేయాలని ఏమన్నా ట్రై చేశాడా, ఏమనుకోవచ్చు? ఐ థింక్ అంటే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది కనుక అలా అన్నారు. బికాస్ ఇప్పుడు న్యూజిలాండ్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ నోస్ దట్ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా లాస్ట్ 4-5 మంత్స్ నుంచి దాదాపు ఇండియాలోనే వాళ్ళు తిష్టా వేసి ఉన్నారు. T20 సిరీస్ ఆడారు, తర్వాత వన్డే మ్యాచెస్ ఆడారు, వాళ్ళకు కండిషన్స్ అర్థమైపోయాయి అండ్ ఓడిపోయినారు. ఐ వాజ్ దేర్ యాక్చువల్లీ. నేను రాయ్పూర్ మ్యాచ్ కవర్ చేయడానికి వెళ్ళారు. నాగ్పూర్ వాళ్ళ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఓడిపోయినా కానీ పర్వాలేదు, కానీ దే లెర్న్ ఏ లాట్ ఫ్రమ్ దట్. అంటే మనం ఓటమి అనేది కూడా జనరల్గా మనందరికీ తెలుసు, ఇట్ టీచెస్ యూ మెనీ థింగ్స్ యాక్చువల్లీ. సో అవన్నీ నేర్చుకొని ఉన్నాడు కనుక అతనికి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, అవన్నీ అబ్జర్వ్ చేయగలిగారు. సో అందుకని సిరీస్ 4-1 తోటి మేము ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఒకవేళ ఛాన్స్ వచ్చినట్లయితే ఇండియాను ఓడించేటటువంటి కెపాసిటీ మాకు ఉందనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ వీ షుడ్ అప్రిషియేట్ ఇట్ యాక్చువల్లీ. ఎందుకంటే అలా ఎగ్జిక్యూట్ చేశాడు కాన్ఫిడెన్స్ అంటే అతని ప్లేయర్స్లో అతనికి ఉన్నటువంటి నమ్మకం. దాని నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూడా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళ ఓపెనర్స్ ఇచ్చారు, వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అని అంటుంటాం మనం ఇప్పుడు కూడా. న్యూజిలాండ్ ఇప్పటి అంటే కొంచెం ఎర్లీ హికప్స్ ఉన్నా కానీ ఈ టోర్నమెంట్లో ఈ లెవెల్కు రీచ్ కావడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ దేర్ ఓపెనర్స్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ.
సీఫర్ట్ అండ్ ఫినాలెన్ ఇద్దరు అద్భుతంగా ఆడుతున్నారు. అసలు యాక్చువల్గా వాళ్ళ మిడిల్ ఆర్డర్ పైన అంత ప్రెషర్ నాకు ఎప్పుడు కనబడింది. ఎగ్జాక్ట్లీ రచిన్ రవీంద్ర అవుట్ ఆఫ్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ పైన ఎట్లయితే ప్రెషర్ కనబడ్డగానే రాణించారు, బట్ అటువంటి ప్రెషర్ ఎక్కువ కనబడలేదు. కనబడ్డప్పుడల్లా చూడండి దేర్ ఆర్ ప్లేయర్స్ ఫర్ దెమ్. మీకు చాప్మెన్ ఉన్నాడు, మిచెల్ ఉన్నాడు. మిచెల్ వి నో దట్ టెస్ట్ మ్యాచెస్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు T20లో కూడా ఒక మెయిన్ ప్లేయర్గా తయారాడు. సో అటువంటి ఎబిలిటీ వాళ్ళకు ఉంది కనుక ఆ మాట అని ఉంటాడు. దానికి వాళ్ళు దగ్గరలో ఉన్నారా దూరంలో ఉన్నారా దట్ ఐ డోంట్ నో, బట్ ఆ కాన్ఫిడెన్స్ని మనం మెచ్చుకోవాలి. బికాస్ ఈ నోస్ దట్ అటువంటి ప్లేయర్స్ ఉన్నారు డెలివరీ చేయడానికి గుడ్స్ అన్నటువంటి నమ్మకం. ఐ థింక్ వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. ఓకే కార్తీక్, దాన్ని మనం అంత నెగిటివ్గా తీసుకోకూడదు. యా సార్. కార్తీక్, ఇప్పుడు న్యూజిలాండ్ ఏదైతే చెప్పారో టాప్ ఆర్డర్ ఇస్ ద మోస్ట్ దట్ ఈస్ అ క్రూషియల్ వాళ్ళ విక్టరీస్లో మొత్తంలో. ఫినాలెన్ కావచ్చు అండ్ సీఫర్ట్ కావచ్చు, ప్రత్యర్థి బలం ఏంటో ఆ బలాన్నే కొడితే బాగుంటుంది. ఎందుకంటే రచన్ రవీంద్ర అవుట్ ఆఫ్ ఫామ్, డరెల్ మిచెల్ కూడా నాట్ అప్ టు ద మార్క్. సో వాళ్ళ టాప్ ఆర్డర్ని పడగొట్టాలంటే మన యొక్క వ్యూహం ఎట్లుంటే బాగుంటుంది? వరుణ్ చక్రవర్తి సరైన ఫామ్లో లేడు, అయినప్పటికీ కూడా పవర్ ప్లేలో వాళ్ళని టార్గెట్ ఎలా చేయాలి? అంటే పవర్ ప్లేయర్ టార్గెట్ అంటే ఈ డిఫరెంట్గా మన బౌలర్స్ కొంచెం అటాకింగ్గానే చేస్తారు కాబట్టి ఎట్లన్నా ఫైనల్ కాబట్టి ఓవర్గా నడుస్తుంది. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా మనం బ్యాటింగ్ వికెట్ కాబట్టి బౌలర్ని కంపల్సరీ వాళ్ళు కొట్టాలని అనుకుంటారు. బట్ ఫైనల్గా చూసుకుంటే ఏమవుతుందంటే బౌలర్కి 6 బాల్ ఉంటాయి, బ్యాట్స్మెన్కి ఒకటే బాల్ ఉంటుంది. బ్యాట్స్మెన్ ఎప్పుడైనా కూడా ఒక బాల్కి అవుట్ కాగలుగుతాడు. అది లాస్ట్ టైం మనం చూస్తే తిలక్ వర్మ ఆర్చర్ బౌలింగ్లో 3 సిక్స్లు కొట్టాడు. లాస్ట్కి మళ్ళీ తిలక్ వర్మ ఆర్చర్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. సో ఎటు తిరిగినా కూడా బౌలర్ అనేటోడు ఫస్ట్ మార్కులు ఇవ్వాలంటే ఫస్ట్ బౌలర్కే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే బౌలర్కి 6 బాల్ ఉంటాయి కాబట్టి 6 బాల్లో ఎప్పుడైనా కూడా హీరో కావచ్చు, బ్యాట్స్మెన్ అవుట్ చేయగలుగుతాడు. సో డెఫినెట్గా వాళ్ళు అంటే ఒక ఐడియా ప్రకారంగానే వస్తారు. అంటే ఫస్ట్ ఏంటంటే కొట్టియాల విన్ అని చెప్పి ఒక 2 బాల్ కొట్టించినా కూడా 3వ బాల్ని అవుట్ చేయాలని ఈ థాట్లోనే ఉంటారు. కాబట్టి నాకు తెలిసి అయితే ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత మనం ఏమైనా కొంచెం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. యాక్చువల్లీ అదేంటంటే బ్యాటింగ్ వికెట్ కాబట్టి. ఓకే, అంటే టు యాడ్ టు దట్ యాక్చువల్లీ కార్తీక్ చెప్పిన దానికి పాపం అన్ఫార్చునేట్లీ బౌలర్స్ రియల్గా ఆ మ్యాచ్ మందమే హీరోస్గా ఉంటారు కానీ తర్వాత అన్సంగ్ హీరోస్ అయిపోతారు. ఇప్పుడు బుమ్రా మొన్న ఎఫర్ట్ విషయం, ఒక మ్యాచ్ విషయం మాట్లాడుకుంటాం. అసలు యాక్చువల్గా మీకు బ్యాటర్స్ ఎంటర్టైన్మెంట్ కనబరిచేది బ్యాటింగ్ ద్వారానే వస్తుంది, సిక్సర్స్ బౌండరీస్ ఎవరి. కానీ మీకు మ్యాచ్ గెలిపించాలి అంటే ఎప్పుడు కూడా బౌలర్సే గెలిపించగలుగుతారు అన్నటువంటిది కూడా మనం మర్చిపోకూడదు. బికాస్ ఇంగ్లాండ్తో గెలవడానికి కారణం బుమ్రాస్ 1 ఓవర్. ఇట్ టోటలీ చేంజ్ ద కాంప్లెక్షన్ ఆఫ్ ద మ్యాచ్. 6 రన్లు ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా నుండి 9 రన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఓవర్లో 30 రన్స్ అవసరం ఉన్నప్పుడు దగ్గరికి వచ్చాకనే అవి సరిపోలేదు వాళ్ళకి అసలు యాక్చువల్లీ. సో ఆ 18th and 19th ఓవర్స్ ఎంత కీలకంగా అయినా అప్పుడు బౌలర్స్ రోల్ ఎంత క్రూషియల్గా ఉన్నది. మనం అన్ఫార్చునేట్లీ ఆ మందమే మాట్లాడుకుంటాం కానీ పాపం తర్వాత మర్చిపోతాం. సో బౌలర్స్ రోల్ అనేది రియల్గా అసలు యాక్చువల్గా చూడండి, ఎన్ని వేల బాళ్ళు వేస్తూ కూడా ఒక్కొక్కసారి మీకు ఒక్కొక్క వికెట్ లభించని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దే రియలీ వర్క్ వెరీ హార్డ్, బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ అన్సంగ్ హీరోస్. వెరీ సాడ్ యాక్చువల్లీ. ఎస్ సుధీర్ గారు, ఇక టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో ఒక ఆస్ట్రేలియా జింబాబ్వే ఫ్యాక్టర్ ఒకటి ఉంది. మనం చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. T20 వరల్డ్ కప్ స్పెషల్ డిబేట్. కార్తిక్, ఇప్పుడు మనకి సౌత్ ఆఫ్రికా ఎలాగైతే ప్రపంచ క్రికెట్లో ఒక చోకర్స్ ట్యాగ్ ఉందో ఆ తర్వాత ట్యాగ్ న్యూజిలాండ్కే ఉంది. అంటే ఒక్కొక్క మ్యాచ్లో ఎస్పెషల్లీ నాకౌట్ దశలో ఒక మ్యాచ్లో అద్భుతంగా ఆడతారు, తర్వాత సరెండర్ అవుతారు. అది మనము దాన్ని గ్రాప్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా ఇవాళ? అంటే ఫైనల్ మ్యాచ్లో ఎట్లుంటుందంటే ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు కూడా T20 విన్నర్, ఏ వరల్డ్ కప్ విన్నర్స్ కాదు. సో మనం ఆల్రెడీ ఒకసారి విన్ అయిన వాళ్ళము, 2 సార్లు 2007లో మనం విన్ అయినాము, మొన్న లాస్ట్ టైం ఛాంపియన్స్ మనమే. ఎట్లుంటుందంటే ఫైనల్స్లో ఎట్లన్నా విన్ కావాలి, ఎట్లన్నా దేశానికి కప్పు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే ఉంటారు వాళ్ళు. బట్ ఏంటంటే మామూలు అంటే చిన్న సిరీస్లలో అట్లా జరగచ్చులే, కానీ ఇది పెద్ద ఫార్మాట్ గేమ్ కాబట్టి మ్యాక్సిమం న్యూజిలాండ్ టీం అట్లా చేయకపోవచ్చేమో అని నా డౌట్. ఓకే సుధీర్, మన టీమ్ కాంబినేషన్ విషయానికి వస్తే ఎనీ ఫోర్సబుల్ చేంజెస్? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ కంటిన్యూ చేయడం బెటర్. అఫ్ కోర్స్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ అభిషేక్ శర్మని డ్రాప్ చేయాలి, లేకుంటే వరుణ్ చక్రవర్తి ప్లేస్లో కుల్దీప్ తీసుకురావాలి. కుల్దీప్ కెనాట్ బి ఏ బ్యాడ్ చాయిస్ ఒకవేళ టీమ్ మేనేజ్మెంట్ అనుకున్నట్లయితే. అభిషేక్ విషయంలోనైతే నాకు ఎటువంటి ఈ షుడ్ ప్లే. ఎంతమంది లెజెండ్స్ ఏమన్నా కానీ అభిషేక్ ఆడాల్సిందే అసలు. అభిషేక్ ఈజ్ ద మ్యాచ్ విన్నర్ అండి. పవర్ ప్లేలో గేమ్ చేంజ్ కావాలి అంటే అతడు ఒక్కడే చేంజ్ చేయగలుగుతాడు. మీరు సంజు సామ్సన్ ఆడినప్పుడు, ఇషాన్ కిషన్ ఆడినప్పుడు
ఒక్కడ ఆడి కూడా ఆ రన్స్ స్కోర్ చేయగలుగుతాడు, అటువంటి ఎటువంటి ఎబిలిటీ ఉంది. బట్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సడన్ ఏదైనా మార్పు ఆలోచిస్తారా, వి డోంట్ నో, బికాస్ ఇంకా టైం ఉంది, ఇంకా 1-2 అవర్స్. ఒకవేళ పిచ్లో ఏదైనా బిట్ ఆఫ్ టర్న్ ఉంటుంది, కుల్దీప్ లాంటి వాళ్ళు రియల్గానే ఈ వికెట్ పైన హెల్ప్ కాగలుగుతారన్న థింకింగ్ ఏదైనా ఉన్నట్లయితే వరుణ్ ప్లేస్లో కుల్దీప్ ఉంది. బట్ మిగతా విషయాలు నాకు అనుకుంటాను ఈవెన్ వరుణ్ కూడా తీయకపోవచ్చు, ఎందుకంటే అఫ్కోర్స్ ఈజ్ హ్యాడ్ బ్యాడ్ టోర్నమెంట్ ఏం కాదు, రన్స్ ఇస్తున్నాడు, కానీ కాన్ఫిడెన్స్ అంతా హైలైట్ లేకున్నా కానీ ఐ థింక్ ఈజ్ ఎ కీ ప్లేయర్ అండి. వరుణ్ కూడా ఇంపార్టెంట్ మ్యాచెస్లో. పిచ్ బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్ అంటున్నారు కదా, మేబీ టర్న్ ఉండకపోవచ్చు, ఏమంటారు? అంటే దాని మీద ఇంకోటి ఏంటంటే ఎవరైతే సెకండ్ టైం బ్యాటింగ్ వచ్చే వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ కూడా డ్యూ ఎక్కువ ఉంటుంది, యాంటీ డ్యూ స్ప్రే కూడా ఏదో కొడుతున్నారు ఇప్పుడు. సో యాంటీ డ్యూ స్ప్రే కొడుతున్నారు కాబట్టి అంతగానం కూడా ఉండకపోవచ్చు నన్ను అడిగితే. బట్ థింగ్ ఏంటంటే ఇందులో 189 ఈజ్ ద హైయెస్ట్ స్కోర్. 200 కొట్టినాం అనుకోండి, డెఫినెట్గా ఎవరైతే ఫస్ట్ ఓపెనింగ్ బ్యాటింగ్ ఆడతారో, అదే ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ ఆడతారో వాళ్ళు టాస్ విన్ అయ్యి ఎవరైతే బ్యాటింగ్ ఆడతారో 200-200 స్కోర్ చేస్తే మాత్రం డెఫినెట్గా కప్ అవ్వాలి. అంటే మేబీ ఈ పిచ్ పైన 189, బట్ ఈ అహ్మదాబాద్లోనైతే వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు కొట్టారు 200, అట్లా లేదు. బట్ చేజ్ చేయడం అనేది అంటే మంచి పాయింట్ ఏంటంటే కార్తీక్ చెప్పినట్టుగా ఇంపార్టెంట్ మ్యాచెస్లో బ్యాట్ ఫస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చూడండి, ముంబైలో టాస్ ఆడిపోయిన తర్వాత సూర్యకుమార్ వాజ్ స్మైలింగ్, హీ వాజ్ హ్యాపీ బికాస్ ది ఆపోజిషన్ ఆస్క్డ్ హిమ్ టు బ్యాట్, సో హీ వాజ్ వెరీ హ్యాపీ. అట్లాగే పాకిస్తాన్ అగెన్స్ట్ కూడా శ్రీలంకలో టాస్ ఓడిపోయిన తర్వాత బ్యాటింగ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ టు బ్యాట్ ఫస్ట్ అన్నాడు. సో బ్యాటింగ్ ఫస్ట్ అనేది నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఫైనల్స్లో ఐ థింక్ దట్ విల్ బెనిఫిట్, ఎందుకంటే మీకు ప్రెషర్ ఎక్కువగా ఉండదు, రన్ సెట్ చేస్తున్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉండదు. అదే 150-160 చేజ్ చేస్తున్నప్పుడు కూడా మీ పైన ప్రెషర్ ఉంటుంది. చేజింగ్ టీమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. న్యూజిలాండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలింగ్ సైడ్, వాళ్ళకి అద్భుతమైనటువంటి బౌలర్స్ ఉన్నారు. వాళ్ళకు హెన్రీ, ఫర్గసన్, ఒక్క స్పెల్లో బుమ్రాన్ అయితే ఎట్లనైతే మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేయగలుగుతాడో అటువంటి బౌలర్స్ వాళ్ళకు. ఈవెన్ శాంట్నర్ ఏదైనా బిట్ ఆఫ్ హెల్ప్ ఉంది, టర్న్ ఉంది అంటే శాంట్నర్ కెన్ బి మోర్ డేంజరస్, వి నో దట్ యాక్చువల్లీ. అతని స్పెల్స్ ఎన్ని చూస్తేనే మనం. సో అలా వాళ్ళకు కూడా కపుల్ ఆఫ్ వెరీ గుడ్ బౌలర్స్ ఉన్నారు కనుక ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ వుడ్ బి ద బెస్ట్ చాయిస్ అని నాకు అనిపిస్తుంది. డ్యూ ఒకవేళ కీలకమైతే, ఆల్రెడీ ఇండియా టెంపరేచర్ హాట్గా అయిపోయింది, అయినప్పటికీ కూడా ఈ నైట్ మ్యాచెస్ కదా, ఓవర్ నైట్ అయ్యేసరికి కాస్త డ్యూ ఫ్యాక్టర్ మొన్న మ్యాచ్లో చూసాం సెమీఫైనల్లో, బంతి తడిచిపోవడం, రోల్ చేస్తున్నారు బట్ డ్యూ వస్తుంది వాళ్ళకి, ఈజీగా స్కిడ్ అయిపోయి ఈజీగా కొట్టేస్తున్నారు. సో ఇవాళ ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ కనుక ఉంటే సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ అనుకోవచ్చు. అంటే అంత ఫరక్ పడకపోవచ్చు, యాంటీ డ్యూ స్ప్రే కొడుతున్నారని కూడా చెప్పారు కాబట్టి రియల్లీ ఇట్ వర్క్స్. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మెయిన్గా బ్యాటింగ్ ఒక 200 స్కోరు 220 అట్లా కొట్టిరు అనుకోండి, ఇప్పుడు అది పెద్ద స్టేడియం కాబట్టి ఇది ఒక కంపారేటివ్లీ అదర్ గ్రౌండ్స్ ఇది చాలా పెద్ద స్టేడియం ఇది. ఇప్పుడు మన దాంట్లో కూడా అభిషేక్ శర్మ కానీ మన తిలక్ వర్మ కానీ పెద్ద పెద్ద సిక్స్లు కొడతారు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు అక్కడ వేరే గ్రౌండ్లో కొట్టే సిక్స్లు ఇక్కడ అంత పెద్ద కొట్టట్లేదు, ఇక్కడనే నార్మల్గా ఏదో 60-70 యాడ్స్లో పడుతున్నాయి అనే ఫీలింగ్లో ఉంటాయి. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే యాంటీ డ్యూ స్ప్రే కొడితే మాత్రం సేమ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఎట్లా జరిగింది సెకండ్ ఇన్నింగ్స్ కూడా అట్లనే జరుగుతుంది. దానికి ఏమవుతుందంటే అప్పుడు అంత ఫరక్ ఏమి ఉండదు అని అనేది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మనకి ఒక ఇంట్రెస్టింగ్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది సుధీర్ గారు. 2007 మనం వరల్డ్ కప్ గెలిచాము ధోని సారథ్యంలో, ఆ వరల్డ్ కప్లో జింబాబ్వే ఆస్ట్రేలియాని కొట్టింది. తర్వాత 1983 కపిల్ దేవ్ కెప్టెన్సీలో మనం ఏదైతే వరల్డ్ కప్ గెలిచామో ఆ వరల్డ్ కప్లో కూడా జింబాబ్వే ఆస్ట్రేలియాని కొట్టింది. ఇప్పుడు 2000 మనం ఇప్పుడు రీసెంట్ తాజా వరల్డ్ కప్లో కూడా జింబాబ్వే ఆస్ట్రేలియాని కొట్టింది. సో జింబాబ్వే ఆస్ట్రేలియా ఫ్యాక్టర్ అనేది మనకి ఫేవరబుల్ అవుతుంది. సో మనం అంటే పాజిటివ్ ఇప్పటిదాకా మనం హోమ్ అడ్వాంటేజ్ అంటే షుడ్ వి గో బై దట్ ఆర్ లేకుంటే షుడ్ వి గో బై ఇప్పటి వరకు డిఫెండ్ ఏది చేసుకోలేదని వెళ్దాం. అసలు యాక్చువల్లీ ఏ టీం డిఫెండ్ చేసుకోలేదు రియల్. అది కూడా ఒక రకంగా చూసినట్లయితే 3వ టైటిల్ ఇప్పటివరకు ఎవరికి రాలేదు, హోమ్ టీం డిఫెండ్ కూడా ఏ టైం చేసుకోలేదు. 2007 తర్వాత ఇండియా హ్యాడ్ టు వెయిట్ లాంగ్ టైమ్ యాక్చువల్లీ. సో ఐ థింక్ మేబీ అలా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సెంటిమెంట్స్ అన్ని కూడా వర్కౌట్ అయితే ఇట్స్ బెటర్ ఫర్ ఇండియా బికాస్ ఒక స్టెప్ అవేలో ఉన్నాం కనుక లెట్స్ అందుకే టీము డ్రెస్సింగ్ రూమ్ చేంజ్ చేసిర్రు, చాలా వార్తలు వస్తున్నాయి మనకి ఏంటంటే ఇవన్నీ వర్కౌట్ అయితే మంచిదే కదా. సెంటిమెంట్స్ వర్కౌట్ అయితే ఆబ్వియస్ గా సెంటిమెంట్ అనేది మన ఇండియన్స్ కి కామన్ గా ఉండేదే అది. సో ఎవరైనా మొన్న రీసెంట్ గా చూస్తే సంజు శాంసన్ విన్ చేసిన తర్వాత మోకాళ్ళ మీద
కూర్చొని దేవునికి ప్రార్థన చేసుకుంటూ అంటే ఎవరు నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. క్రికెటర్స్ కి ఇంకెక్కువ ఉంటాయి. బట్ నేనేమంటానంటే కార్తీక్ జీ, భగవంతుడు కూడా గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద సైడ్ ఆఫ్ బిగ్ బెటాలియన్స్ అంటుంటాం రియల్గా చెప్పాలంటే. బికాస్ ఎవరైతే ఇప్పుడు ఎప్పటి వరకు అయితే వెస్టిండీస్ ఆస్ట్రేలియా స్ట్రాంగ్గా ఉన్నారో మిగతా టీమ్స్ ఓడించాయా? వాళ్ళను ఓడించలేదు. ఎందుకు ఓడించలేదు? బికాస్ ఎన్ని ప్రే 1975లో ఇండియన్స్ ప్రే చేయలేదా, 79లో ప్రే చేయలేదా? బట్ 83లో ఆ అవకాశం వచ్చిందంటే మీరు అన్నట్టుగా కపిల్ దేవ్ టీం అంతా స్ట్రాంగ్గా తయారైనారు వాళ్ళు. లాస్ట్ ఫేజ్ వరకు 175 కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత ఇండియా వెనకకు తిరిగి ఇప్పటి ఎగ్జాక్ట్లీ. సో అసలు ఆ విక్టరీ తోటి అబ్సల్యూట్ ఇండియాలో ఒక రెవల్యూషన్ మొదలైంది. అండ్ 2007లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు యంగ్ టీమే కానీ ఎంత అద్భుతమైనటువంటి టీం. అప్పటికే అండర్ 19లో దుమ్ము రేపినటువంటి ప్లేయర్స్ ఆడారు. అండ్ అదృష్టానికి ఒక మహేందర్ సింగ్ ధోని లాంటి ఒక ఎగ్జుబరెంట్ క్యాప్టెన్ లభించడం, ఒక యాక్టివ్ క్యాప్టెన్ లభించడం, ఇవన్నీ కూడా మనకు తోడ్పడ్డాయి. సో సెంటిమెంట్స్ వర్కౌట్ అయితే కానీ బట్ నాట్ ఆల్వేస్. అంటే వరల్డ్ కప్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా గుజరాత్ ఇప్పుడు ఉన్న స్టేడియం ఇది అహ్మదాబాద్ స్టేడియం 6 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు మనోళ్ళే గెలిచారు. అదొకటి అంటే అది సెంటిమెంట్ కి అది కూడా ఒక భిన్నంగా అనుకోవచ్చు కదా. పాజిటివ్ గా మనం ఆ వేవ్ లో. ఇంకోటి ఏంటంటే మనకి వరల్డ్ కప్ 2023 దగ్గర నుంచి మనమే అన్ని ఛాంపియన్స్ అవ్వుకుంటూ వస్తున్నాం కదా. సో ఆ వేవ్ లో వెళ్తుంది అని చెప్పి డెఫినెట్ గా లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కొట్టాం మనం. అది పెద్ద అది అసలు మామూలు విక్టరీ అది. ఇప్పుడు మొన్న అండర్ 19 వరల్డ్ కప్ కూడా మనకే వచ్చింది కదా, ఇండియాకి వచ్చింది కాబట్టి. సో ఇది కూడా మనకే వస్తుంది అనే ఇది అంటే హిస్టరీ రీరైట్ చేయగలుగుతారని మా నమ్మకం ఉంది. అబ్సల్యూట్. టీమ్ అట్లా ఉంది, ఫామ్ అట్లా ఉంది. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకున్నారు గుడ్ విన్స్ తోటి. బట్ ఫ్రమ్ జింబాబ్వే మ్యాచ్ నుంచి ఎవ్రీ మ్యాచ్ ఇండియాకు దాదాపుగా ప్రతి మ్యాచ్ కూడా నాకౌట్ మ్యాచ్ లాగానే అయిపోయింది. రియల్గా చెప్పానంటే ఈ నాకౌట్ స్టేజ్లో సూపర్ 8లో ఎగ్జాక్ట్లీ పర్ఫార్మెన్స్ ఈజ్ బెటర్. కాన్ఫిడెన్స్ అయితే హైగా ఉంది కనుక లెట్స్ ఎక్స్పెక్ట్. యా, 6th బౌలర్ ఆప్షన్ అనేది టీమిండియాను వేధిస్తున్న ఒక అంశం ప్రీవియస్ మ్యాచ్లో. మరి ఇవాళ ఎలా జరగబోతుంది, మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. కార్తిక్, ఈ టోర్నమెంట్లో మనం స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ సంజు శాంసన్. ఎక్కడి సంజు శాంసన్ ఆల్మోస్ట్ ఒక దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నాడు. తన టైం కోసం వెయిట్ చేశాడు. ఎట్టకేలకు తన టైం వచ్చింది. ఇంకా ఆ టైము ఇవాళ కొనసాగుతుందా ఏమనుకోవచ్చు? టైము అంటే ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అంటే ఎట్లా అంటే ఇక ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా అవుతాం ఏదైనా. ఈ క్రికెట్ కూడా ఆ కోణానికి చెందింది కాబట్టి డెఫినెట్గా ఫామ్లో ఉన్నప్పుడు మొన్న చూసుకుంటే సంజు శాంసన్ సరే లక్కీగా ఒకసారి క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత నెక్స్ట్ సారి మళ్ళీ గాల్లోకి ఎప్పుడు కొట్టలేదు. సో అన్నీ కూడా మీకు ఎవరు ఎప్పుడు చూసినా కూడా కింది నుంచే కొట్టాను. సో మనకు కొట్టినా కూడా బౌండరీ 6 కొట్టినా కూడా 90 yards 85 లేదంటే 75 పైన దాటింది. కానీ ఈవెన్ వెస్టిండీస్ మీద చాలా టైట్ సిచ్యువేషన్లో కూడా అసలు ఎయిర్ లాఫ్టింగ్ షాట్స్ ఎక్కడ కూడా కొట్టలేదు. సో ప్రెజర్ ఉంటుంది ఫైనల్ కాబట్టి. సంజు శాంసన్ కీలకమైన బ్యాట్స్మెన్ కాదని అంటలే కానీ బట్ థింగ్ ఏంటంటే అందరూ ఇప్పుడు మనం బ్యాటింగ్ లైనప్ అక్షర్ పటేల్ దాకా కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. సో మనం అక్కడ వరకు కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఫస్ట్ పవర్ ప్లే అనేది చాలా 1 to 6 overs ఏదైతే ఉందో 1 to 6 overs మన వాళ్ళు per over 10 కొట్టినా కూడా 60 runs వచ్చినప్పుడు వెనక బ్యాట్స్మెన్స్కి కూడా ఎవరైతే వచ్చేటోళ్ళు ఉంటారో వాళ్ళకి అంత ప్రెషర్ ఉండదు. సో ఈజీగా వాళ్ళు అదే స్కోర్ని అదే రన్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు. సో అప్పుడు మనకి ఈ బ్యాటింగ్ వికెట్ కూడా ఉన్నది కాబట్టి మనకి ఏంటంటే ఈజీగా మనం కప్పు కొట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యా, సుధీర్ మీరేమంటారు? ఇప్పుడు పవర్ ప్లే ఇస్ ద మోస్ట్ కీ పాయింట్. ఒకవేళ అంటే 7 down వరకు మనకు బ్యాటింగ్ లైనప్ ఉంది. ఒకవేళ 1-2 వికెట్లు పడిపోయినా కూడా మన అప్రోచ్ ఎక్స్ప్లోజివ్గానే ఉంటేనే బెటర్ అంటారా? దట్స్ బీన్ ఇండియాస్ అలాగే ఉంది కదా. ఇండియా యొక్క మీరు ప్రాక్టికల్గా చూసినట్లయితే కూడా అలాగే ఆడుతున్నారు. అంత కాన్ఫిడెన్స్ డీప్గా బ్యాటింగ్ లైనప్ ఉంది కనుక ఏదో ఒక పేరు సెట్ అయినా కానీ సరిపోతుంది. మీరు చూడండి 200 స్కోర్ చేసినప్పుడు కూడా 50s చేయకుండా కూడా 200 టోటల్స్ కావడం చూస్తుంటాం. 2 40లు తర్వాత 20 సరిపోతాయి, 20 సరిపోతాయి. మిగతా వాళ్ళు 15 కొట్టే కానీ సరిపోతాయి. సో అంత డీప్ బ్యాటింగ్ లైనప్ ఉన్నది కనుకనే మీరు అన్నట్టుగా స్టార్టింగ్ నుండి ఇండియా అప్రోచ్ అలా ఉంది. అయితే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ అప్రోచ్ ఆల్సో. బట్ సంజు శాంసన్లో చాలా మార్పు ఏం వచ్చిందంటే మనం
ఇంతకుముందు చెప్పారు కదా మిత్రులు, సిచ్యువేషన్కి తగ్గట్టుగా అంటే తన వికెట్ను పారేసుకోవడం లేదు అసలు యాక్చువల్గా. మొన్న అంటే అఫ్కోర్స్ క్యాచ్ డ్రాప్ అయింది, దట్ వాస్ లక్. అటువంటి లక్ కూడా మీకు బిగ్ టోర్నమెంట్లో కావాలి కూడా, కొంచెం మీరు ఫామ్లో లేనప్పుడు కావాలి. అదే అభిషేక్ శర్మ చేయాలి. అభిషేక్ శర్మ, గవాస్కర్ ఏమంటుంటారు, మీరు ఫామ్లో లేనప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు చెప్పండి రఘు, కార్తీక్, 2 బాల్లలో 12 రన్లు కొట్టి అవుట్ అవ్వడం ఇంపార్టెంటా, లేకుంటే ఒక బ్యాటర్ 15 బాల్ ఆడి 30-40 రన్లు కొట్టడం ఇంపార్టెంటా? ఆబ్వియస్లీ. సో దట్ ఈ షుడ్ డూ. ఈ షుడ్ అర్థం చేసుకోవాలి తన యొక్క పొజిషన్ ఏంది, తను ఎటువంటి ఫామ్లో లేకుండా ఆడుతున్నాడు, ఎప్పుడు ఫామ్లోకి రాగలుగుతాడు. కొంచెం టైం స్పెండ్ చేసినట్లయితే ఐ థింక్ యూ కెన్ బి ఆల్సో సక్సెస్ఫుల్ టుడే. సో అది సంజు శాంసన్ సక్సెస్కి అది కారణం అసలు యాక్చువల్గా. తను డిఫెన్స్ ఆడుతూ 30 బాళ్ళ దాకా 20 రన్లు కొట్టే పర్వాలేదు, కానీ నెక్స్ట్ 10 బాల్స్లో మళ్ళీ 6ers కొట్టి కవరప్ చేసుకున్నాడు. సో దట్ అప్రోచ్. ఇక్కడ ఒక వాల్యుబుల్ పాయింట్, సంజు శాంసన్ లైఫ్ హిస్ స్టోరీ ఏదైతే ఉందో అది ఇన్స్పిరేషన్ తీసుకొని, ఎందుకంటే అసలు ఈ సిరీస్లోనే స్టార్టింగ్లో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత రీసెంట్గా రోహిత్ శర్మ కలిసినట్టు రీల్స్లో వచ్చింది మనకి, ఇట్స్ ఎ లంబే టోర్నమెంట్, ఎప్పుడన్నా మోకా వస్తుందని చెప్పిన ఆ మోకా వచ్చింది. అదే మోకా అభిషేక్ శర్మకి ఇవాళ ఎందుకు రావద్దు అని అనుకుంటున్నారు చాలా మంది. అదే అనేది డెఫినెట్గా వస్తుంది అని చెప్తున్నాం. ఇప్పుడు సంజు శాంసన్కి వచ్చినట్టు అభిషేక్ శర్మ టీంలో ఉన్నాడు కాబట్టి, అభిషేక్ శర్మ కనుక ఒక 3 ఓవర్స్ కరెక్ట్గా స్టాండ్ అయ్యి ఆడితే మ్యాచ్ అయిపోయినట్టే. అభిషేక్ ఎందుకంటే ఓకే ఈజ్ ఎ డేంజరస్ బ్యాట్స్మెన్ అది ఇది అని అంటున్నారు, కాదని నేను అంటలే, డేంజరస్ బ్యాట్స్మెన్ కావచ్చు, కానీ మెయిన్ ఇక్కడ T20 ఫార్మాట్లో ఏం కావాలంటే స్కోర్ అనేది అల్టిమేట్. స్కోర్ అనేది కావాలి అందరికి, ఎవరికైనా కూడా. నీకు స్కోర్ 3 ఓవర్స్కి ఈజీగా ఓ 30-40 రన్స్ కొట్టిండు అనుకోండి అభిషేక్ శర్మ, కొట్టినప్పుడు ఆబ్వియస్గా మనకి టీంకి స్కోర్ యాడ్ అవుతుంది, బ్యాక్ ఉన్న బ్యాట్స్మెన్స్ కూడా ప్రెషర్ తగ్గుతుంది. రైట్. సుధీర్ గారు, ఉమెన్స్ డే ప్రత్యేకత ఇవాళ, మహిళలు ఆకాశంలో సగం కాదు అంతరిక్షం అంతా వాళ్ళదే. సో రీసెంట్గా మన ప్రపంచ క్రికెట్లో ఉమెన్స్ అద్భుతంగా రాణించారు, మన ఇండియన్స్ గెలిచారు. రీసెంట్గా ఒక హిస్టారికల్ విక్టరీ కొట్టారు. మన వాళ్ళు కూడా గెలిచి ఉమెన్స్ డే సందర్భంగా యావత్ భారతీయ మహిళలకు ఇవాళ కానుక ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఫైనల్గా మీ అసలు యాక్చువల్గా మహిళలు ఇప్పుడు క్రికెటర్స్గా పాపులర్ అవుతున్నారు, అన్ని స్పోర్ట్స్లో మెడల్ సాధిస్తున్నారు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ మహిళలు చూడడానికి కారకుడు ఎవరంటే అసలు యాక్చువల్గా మహిళలు కూడా క్రికెట్ని ఎప్పుడు ఇష్టపడడం మొదలుపెట్టారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కపిల్ దేవ్. సంబడి రైట్లీ సెడ్ యాక్చువల్లీ కపిల్ దేవ్ మాత్రమే అందరినీ చూసేలాగా చేశారు, అండ్ ఇప్పుడు అందరూ ఆడేలాగా చేసేసారు. ఇప్పుడు అందరూ ఆడుతున్నారు. అండ్ ఈ స్పెషల్ డే రోజు లెట్స్ హోప్ దట్ ఇండియా విల్ విన్ అండ్ క్రియేట్ హిస్టరీ. లెట్స్ విష్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీవీ న్యూస్. లాస్ట్ టైం ఇండియన్ అబ్సల్యూట్లీ లాస్ట్ టైం ఐపీఎల్ కూడా వాళ్ళు మన బెంగళూరు వాళ్ళ ఐపీఎల్ కొట్టిన తర్వాత విరాట్ కోహ్లీ ఈసారి కప్ వాళ్ళు లేడీసే అన్నారు. సో ఈసారి కూడా వాళ్ళు కూడా ఈసారి అదే ట్రెండ్ ఫాలో కావచ్చు కదా. సార్ ఎగ్జాక్ట్లీ ఆ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలని మనము కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్ అండ్ సుధీర్ గారు. ఇది T20 వరల్డ్ కప్ స్పెషల్ డిబేట్. కొత్త చరిత్ర సృష్టించాలి టీమిండియా. ఏదైతే పాత జ్ఞాపకాలు ఉన్నాయో అహ్మదాబాద్ స్టేడియంలో, ఆ జ్ఞాపకాలను పీడకలను మరిచేసేలాగా ఇవాళ సూర్యసేన గర్జిస్తుందని చెప్పేసి మనము ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్ ఆన్ T20 వరల్డ్ కప్ స్పెషల్.